హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దగ్గర నిత్యం వెలిగే అగ్నిగుండం గురించి చెబుతాను చెప్పాను. ఈ నిత్యం వెలిగే అగ్నిగుండం 12వ శతాబ్దంలో శ్రీ మాన్సింగ్ బాబూజీ అనే గొప్ప హనుమాన్ భక్తుడు ప్రారంభించాడు. ఈ హోమగుండం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ అగ్నిదేవుడు భక్తుల సమర్పణాలను నేరుగా ఆంజనేయ స్వామి వారికి చేరవేస్తారని భక్తులు నమ్ముతారు. నరదృష్టి ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హోమగుండం వద్ద పూజ చేస్తే ఆ సమస్యలన్నీ అగ్నిలో కాలి బూడిదవుతాయని భక్తులు నమ్ముతారు. గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన మలిజ అనే ప్రసాదాన్ని మనం తీసుకొని వెళ్తే అక్కడ ఉండే గిరిజన పూజారి మనం తెచ్చిన మలిజ అనే ప్రసాదాన్ని హోమగుండం ముందల ఉంచి మన మీద 3 సార్లు నీళ్లు చల్లుతూ మన గోత్రనామాలు చెబుతూ, స్వామి వారు నిన్నే నమ్ముకొని వచ్చారు, వారి కోరికలన్నీ నెరవేరాలి అని చెబుతూ మలిజ అనే ప్రసాదాన్ని అగ్నిదేవునికి సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత హోమగుండం నుండి సేకరించిన బూడిద రంగు భస్మాన్ని నుదుటన ధరిస్తారు. ఆ తర్వాత మనం తెచ్చిన మలిజ అనే ప్రసాదాన్ని అక్కడ భక్తులకు పంచుతారు. ఇంకా మలిజ అనే ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు, అసలుకి స్వామివారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.